కాంగ్రెస్ వేరే అని టీఆర్ఎస్ చెప్తుంది. हमारे से कोई दोस्ती नहीं అని ఎంఐఎం అని చెప్తే ఏం జరిగింది వల్ల 15 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే హిందువుల నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఆ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మద్దతు ప్రకటించింది. అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మేము రాజకీయంగా మద్దతు ఇచ్చినా కూడా మాకేం కాదు అనే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఎంఐఎం ఈ రాష్ట్రంలో 3 స్థానాలకు పరిమితమైనటువంటి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అందించినటువంటి సహకారం వల్ల ఈరోజు 7 శాసనసభ్యులకు చేరింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇంకా భవిష్యత్తులో ఎంఐఎం అనే పార్టీ ఈ రాష్ట్రంలో మరింత బలోపేతం కావాలని, ఎక్కడ సహకారం ఎంఐఎం పార్టీకి అవసరమున్నా ఆ పార్టీకి అన్ని రకాలుగా సహకరించడానికి ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా ఎంఐఎంకు మద్దతు ఇవ్వడానికి అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలకు ఇంకా సిగ్గొస్తలేదు. ఎంఐఎం పార్టీ పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉరికిరికి కొట్టించినా కూడా మీకు సిగ్గురానటువంటి పరిస్థితి ఉన్నదనంటే జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఈ రాష్ట్రంలోని హిందువులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. గొప్పగా చెప్తారు కదా మతతత్వ పార్టీల మీద. ఎంఐఎం అనే పార్టీ ఏ పార్టీ? పూర్తిగా మతతత్వ పార్టీ, హిందువుల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ. ఈ సమయంలో ఏరేరి ఏ మతమని నీది చెప్పి అడిగి ఇంత ఘోరం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిస్సిగ్గుగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసినాయో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, ఎందుకు ఇంకా మీకు బీఆర్ఎస్ భవన్, ఎందుకు ఇంకా గాంధీ భవన్? దారుసలాంలో పోయి మంచిగా ఒక రూమ్ తీసుకొని ఎంఐఎం పార్టీతోనే ఉండండి. వేరు పార్టీ కార్యాలయాలు పెట్టుకొని ప్రజలను మోసం చేసే దిశగా ఆలోచిస్తున్నటువంటి ఆ 2 రాజకీయ పార్టీలకు వేరు పార్టీ కార్యాలయాలు అవసరం లేదు. దారుసలాంలో పోయి వాళ్ళే మంచిగా 4 రూములు ఇస్తారు. ఆ రూములలోనే మీ రాజకీయ కార్యకలాపాలు చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. మేము స్పష్టంగా మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి. ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ హిందువులకు వ్యతిరేకంగా కుట్రలు వన్నుతారు. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రావద్దని కోరుకున్నటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలపడడానికి ఆ 2 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ రాజకీయ పార్టీలు ఈరోజు ఎంఐఎంకు అన్ని రకాలుగా సహకరిస్తూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుల్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఏ రకంగా అవమానపరిచిందో ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు పార్లమెంట్లో కావచ్చు ఎంఐఎం అనే పార్టీ. అంటే ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రాకూడదని కోరుకున్న పార్టీ, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రావద్దని అనుకున్నారో అమరులైనటువంటి కుటుంబాలని అవమానపరిచినటువంటి ఎంఐఎం పార్టీకి ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడల్ని ఒక్కసారి మీరు గమనించండి. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఈరోజు నిరూపితమైంది. ఎంఐఎం అనే పార్టీకి వీళ్ళ ఆలోచన అంతా అదే. రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఇంకా మరీ బలపడాలని 2 రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. 2 రాజకీయ పార్టీలు కూడా ఎంఐఎంతో రేపు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి. కానీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. మీరు చేస్తున్నటువంటి కుట్రలను ఏదైతే ఎంఐఎం పార్టీ ఎదిగితే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, రేపు 15-20 సీట్లు ఎంఐఎం పార్టీకి వస్తే మాకు ఎక్కడైనా వాళ్ళు పూర్తిగా సహకరిస్తారని మీరు కలలు కంటున్నారు కదా. ఈ ఎంఐఎం అనే పార్టీని నామరూపాలు కూడా చేస్తారు తెలంగాణలో. దానితో పాటు ఎంఐఎం అనే పార్టీకి ఈ రకంగా నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చినటువంటి ఆ 2 కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలను కూడా
రేపు తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాయి ఆ రెండు రాజకీయ పార్టీలు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు జరిగినటువంటి వాస్తవాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ అవి రాజకీయ ఆరోపణలని ఎదుటి వాళ్ళు మాట్లాడినారు. ఈరోజు నిరూపితమైంది కదా, ఎవరు అధికారం ఉంటే వాళ్ళ పక్కకు చేరుతుంది ఎంఐఎం పార్టీ. అది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఈరోజు ముగ్గురు కలిసి, ఎక్కడ అవకాశం ఉన్నా ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. దానికి నిరూపితం ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నటువంటి తీరు కూడా. చాలా గొప్పలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతినంతా కూడా బయట పెడతామని మాట్లాడింది. పాత బస్తీలో అభివృద్ధికి నిరోధకులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడిండ్రు. టీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు లేవు, ఎంఐఎం పార్టీ మీద చర్యలు లేవు. అదొక పక్కనైతే వాళ్ళకు కావలసినటువంటి సహకారాన్ని పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అందిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారం చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఆ మూడు రాజకీయ పార్టీలని నామరూపాలు లేకుండా తెలంగాణలో చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.